సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. దుగ్గిరాల పసుపు కోల్డ్ స్టోరేజీలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. లోపల అమోనియం నిల్వలు ఉండటంతో అమోనియం ట్యాంక్ లీక్ కాకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎగసిపడుతోన్న మంటల వేడికి కోల్డ్ స్టోరేజ్ బీటలు బారింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజ్కుమారి ఎప్పటికప్పుడు కూడా కోల్డ్ స్టోరేజ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. దుగ్గిరాల్లో పసుపు కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగింది. పూర్తి స్థాయిలో లోపల ఉన్న పసుపు అంతా దగ్ధమైపోతూ ఉంది. అయితే అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. లోపల ఉన్న ఆ మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో జాయింట్ కలెక్టర్ రాజకుమారి కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అసలు లోపల పరిస్థితి ఎలా ఉంది? మీరు లోపలికి వెళ్ళారు కదా, పరిస్థితి ఎలా ఉంది ఏంటి? అసలు టోటల్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ అంతా చూడడం జరిగింది. మనకి లోపల 1,20,000 టర్మరిక్ బ్యాగ్స్ ఉన్నాయి. ఆ బ్యాగ్స్ స్టాకింగ్లో ఉన్నాయి, చెక్కల పైన ఉన్నాయి. ఒకటి పడి ఫైర్ కంట్రోల్ అవ్వడానికి సమయం పడుతుంది. బట్ ఎటువంటి ఇబ్బంది లేదు. చుట్టుపక్కల జాగ్రత్తలు, ఎందుకంటే ఓన్లీ 2 డోర్స్ మాత్రమే ఉన్నాయి. లోపలికి మన వాళ్ళు వెళ్ళి ఆర్పే పరిస్థితి లేదు. మొత్తం పైనుంచే చేయాలి కాబట్టి మనకి వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అయ్యి ఇటు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి 40 మెంబర్ టీం వచ్చి పూర్తి ప్రయత్నం చేసి మంటలు ఆర్పారు. అలాగే ఇండస్ట్రీస్ నుంచి, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. మనకి లోపల ఒక అమోనియా 1000 లీటర్స్ ట్యాంక్ ఉంది. దాన్ని పూర్తిగా ఇప్పుడు డైల్యూట్ చేసేస్తూ ఉన్నాము. అందుకని చుట్టుపక్కల గ్రామంలో ఉండే ప్రజలు కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మంటలు కంట్రోల్ అయినాయి. మంటలు కంట్రోల్ అయినాయి. బట్ లోపల టర్మరిక్ మంట ఆగడానికి టైం పడుతుంది. కాబట్టి టర్మరిక్ లోపల మంట అంతా కంట్రోల్ అవ్వడానికి సాయంత్రం వరకు సమయం పడుతుంది. అమోనియం దాన్ని నిర్మూలిస్తున్నామా? మనకి దాని వాల్వ్ అంతా క్లోజ్ చేశాము. అటువైపు ఎటువంటి ఫైర్ కానీ ఏమీ లేదు. బట్ గ్రామస్తులందరూ కూడా ఏదో జరుగుతుంది అని ఆందోళన చెందుతున్నారు. అటువంటి ఆందోళన అసలు ఏమీ లేదు. అది పూర్తి కంట్రోల్లో ఉంది. ఫ్యాక్టరీ వెనుక భాగంలో, కోల్డ్ స్టోరేజ్ వెనుక భాగంలో ఉంది కాబట్టి అటువైపు ఫైర్ కూడా లేదు. ఎందుకంటే టోటల్ 4 బ్లాక్స్ ఉన్నాయి. 2 బ్లాక్స్లోనే ఫైర్ ఉంది. బ్యాక్ సైడ్ బ్లాక్లో అసలు ఫైర్ లేదు. వాళ్ళు కంట్రోల్ చేసాం. ఇప్పుడు డిడి గారు అండ్ ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెక్నీషియన్ తీసుకొచ్చారు. అది మొత్తం కంప్లీట్గా డైల్యూట్ చేసేస్తున్నాం. ఇంకా బయటకు వచ్చే మార్గం అనేది లేదు. రాత్రి కొంతమందికి గాయాలని అంటున్నారు. మనము 2 డోర్స్ బ్లాక్ చేయడంతో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డోర్ తీసే ప్రయత్నం చేశారు. లోపల చాలా ఎక్కువ ఫైర్ ఉండడం వల్ల ఫైర్ డిపార్ట్మెంట్కి చెందిన 4, అలాగే ఫ్యాక్టరీ ఓనర్ ఒకరు, 5, 6 ఇక్కడ పని చేస్తున్న వాళ్ళు 11 మందికి గాయాలైనాయి. వాళ్ళందరూ కూడా వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేశాం. అందరూ బాగున్నారు. కేర్ మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పూర్తి మెడికల్ సపోర్ట్ అన్నది వారికి ఇవ్వడం జరిగింది. మణిపాల్లో కొద్దిమంది, రమేష్ హాస్పిటల్లో కొద్దిమంది ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది వారికి లేదు. వైపు సహాయ చర్యలు ముమ్మరం చేస్తూ మరొక వైపు ఈ ప్రాంతంలోకి ఎవరిని అలౌ చేయకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, దుగ్గిరాల.